నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నుంచి వచ్చిన వివిధ సమస్యలపై వినతి పత్రాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ చైర్మన్ శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నుంచి వచ్చిన వివిధ సమస్యలపై వినతి పత్రాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ చైర్మన్ శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. శుక్రవారం కూడా గత కొన్ని నెలలుగా అయితే ముఖ్యంగా ప్రజా దర్బారులో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అటు రోడ్లకు సంబంధించి రైళ్లు అదేవిధంగా కరెంటుకు సంబంధించి వివిధ రకాల సమస్యలు ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు చెప్తూ వస్తున్నారు. వీటిల్లో ఇప్పటికే ఏదైతే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన కొన్ని సమస్యలు రోడ్లు కానీ ట్రైన్లకు సంబంధించి ఇప్పటికే కొన్ని చేయగలిగాం, ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి. అదేవిధంగా ఏ సమస్యలు అయితే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వస్తున్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఆయా విభాగాల డిపార్ట్మెంట్స్ అందరికి కూడా ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా పంపించి వాటిని సమన్వయం చేసుకుంటూ వీటిల్లో చేయగలిగిన ఏంది చేయలేని ఏంది, ఒకవేళ చేయలేకపోతే ఏ కారణం చేత చేయలేకపోతున్నాం కూడా వారికి తెలుసుకున్నాం. చేయగలిగినవి కూడా ఎప్పటికప్పుడు వీళ్ళంత వరకు పరిష్కరిస్తున్నాం. కొన్ని టైం తీసుకుంటున్నాయి. ఆర్థిక నిధులు లభ్యతను బట్టి ట్రైన్లు కానీ రోడ్లు కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ శ్మశాల వాటికి సంబంధించి కానీ వీటన్నిటికి కూడా కొంచెం టైం తీసుకొని ఇటీవల కాలంలో నెల్లూరు నియోజకవర్గంలో ఏదైతే 27 కోట్ల రూపాయలతో 340 పనులు మొదలుపెట్టామో దాంట్లో కూడా ఈ ప్రజా దర్బార్లో వచ్చిన కార్యక్రమాలను కూడా ఈ అభివృద్ధి పనులు కూడా దాంట్లో కూడా తీసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో కూడా ఈ ప్రజా దర్బార్లో వచ్చిన కార్యక్రమాలని ముఖ్యంగా ప్రాతిపదికన తీసుకొని వీటన్నిటిని కూడా వీలైనంత వరకు చేయగలిగిన వరకు దాంట్లో చేయగలిగిన ప్రతి పనిని కూడా నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి కానీ అదేవిధంగా కార్పొరేట్లు, డివిజన్ అధ్యక్షులు, ట్రస్టీ ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్క అర్జీ ఏదైతే వచ్చిందో వాటన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా మా వంతు ప్రయత్నాలు నిర్వహిస్తున్నాం. ఇవే కాకుండా ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైనా సమస్యలు ఉంటే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చు. అదేవిధంగా నిరంతరం కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక డివిజన్లో ఏదో ఒక గ్రామంలో అటు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారి కార్యాలయం నేను కానీ స్థానికంగా ఉన్న కుటుంబ నాయకులు అందరం కూడా ప్రతిరోజుగా పరిశీలిస్తున్నాం. ఎప్పుడైనా ఎక్కడ ఏ సమస్య ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం ఎమ్మెల్యే గారు మనకు అన్ని విధాలా తోడుగా ఉంటారు. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విధంగా నారా లోకేష్ గారు ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కల్పించే విధంగా అదేవిధంగా రెండో పక్క అభివృద్ధి పనులు రెండూ కూడా రెండు కళ్ళలాగా చూస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా పనిచేస్తాం. రాబో రోజుల్లో ఈ మంచి ప్రభుత్వాన్ని అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారిని అందరూ కూడా ఆశీర్వదించాలి. ఇప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా రోడ్డు కానీ రైలు కానీ సాగునీరు కానీ త్రాగునీరు కానీ కరెంటుకు సంబంధించింది కానీ శ్మశాన వాటికి సంబంధించి కానీ ఇతరితర ఏదున్నా కూడా ఎమ్మెల్యే గారి కార్యాలయానికి నిరంతరం కూడా తెలియపరచాలి. ఈ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలి. చతుర్థ వర్ధంతి ఘన నివాళి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు దివంగత మంత్రివర్యులు
మమతానురాగాలకు ప్రతీకగా అందరికీ తాను ఆదరాభిమానాలను ఆప్యాయతలను పంచి పేద ప్రజల కోసం పరితపించి వారి ఉన్నతికై కృషి చేసిన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు భౌతికంగా మాకు దూరమై నేటికి 4 సంవత్సరాలు గడిచినను మీ జ్ఞాపకాలు మా మదిలో మెదులుతూనే ఉన్నాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శోకతప్త హృదయాలతో అంజలి ఘటిస్తూ మేకపాటి కుటుంబ సభ్యులు.